ఈ ప్రాబ్లం చూడండి. A magnetic field setup using Helmholtz coils is uniform in a small region and has a magnitude of 0.75 Tesla. In the same region, a uniform electrostatic field is maintained in a direction normal to the common axis of the coils. A narrow beam of charged particles, all accelerated through 15 kV, enters this region in a direction perpendicular to both the axes of the coils on the electrostatic field. If the beam remains undeflected, when the electrostatic field is 9.0 into 10 to the power of minus 5 volt per meter, make a simple guess as to what the beam contains. Why is the answer not unique? ఈ ప్రాబ్లంలో ఒక ఎర్రర్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూని కనుక మనం 9 ఇంటూ 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ 5 వోల్ట్ పర్ మీటర్ కనుక తీసుకున్నట్లయితే టెక్స్ట్ బుక్లో ఇచ్చిన వాల్యూని మనం రీచ్ అవ్వలేం. కాబట్టి దీన్ని 10 టు ద పవర్ ఆఫ్ +5గా తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా రీచ్ అవుతాం. మన మోటివ్ ఏంటి అంటే ఇక్కడ 2 కాయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ 2 కాయిల్స్ యొక్క సెంటర్స్ ఒకే లైన్ మీద ఉంటాయి, చాలా దగ్గరగా ఉంటాయి. అప్పుడు వాటి యొక్క ఫీల్డ్, వాటిలో కనుక మనం కరెంట్ పంపిస్తే వాటి యొక్క ఫీల్డ్ యూనిఫామ్గా ఉంటుంది. ఈ సెంటర్లో వాటి మధ్య ఏర్పడే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇలా యూనిఫామ్గా ఉంటుంది. ఇలాంటి కాయిల్స్ని మనం హెల్మ్హోల్ట్జ్ కాయిల్స్ అంటాం. అదే మనకి ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో, హెల్మ్హోల్ట్జ్ కాయిల్స్. ఇప్పుడు ఈ హెల్మ్హోల్ట్జ్ కాయిల్స్కి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రికల్ ప్లేట్స్ పెట్టారు. ఇలా ఎలక్ట్రికల్ ప్లేట్స్ పెట్టినప్పుడు ఏం జరుగుతుంది, ఇది ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంది ఏర్పడుతుంది 2 ప్లేట్స్ మధ్య. ఆ ఫీల్డ్ ఎలా ఉందంటే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా ఉంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక ఇలా ఎక్స్ యాక్సిస్లో కనుక ఉంటే ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా వై యాక్సిస్లో ఉందనుకోండి. ఇప్పుడు ఈ ఫీల్డ్ మధ్యలోకి కొన్ని ఛార్జ్డ్ పార్టికల్స్ని పంపించారు. ఎలా పంపించారంటే చూడటానికి అది జెడ్ యాక్సిస్ డైరెక్షన్లో ఉండే విధంగా పంపించారు. అలా పంపిస్తే ఏం జరుగుతుంది, ఈ 3 డైరెక్షన్లు ఒకటానికొకటి మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. XYZ ఎలా అయితే ఉన్నాయో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎలక్ట్రికల్ ఫీల్డ్, ఈ డైరెక్షన్ ఆఫ్ ద ఛార్జ్డ్ పార్టికల్స్, ఈ 3 మ్యూచువల్గా పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇలా పంపిన ఛార్జెస్ ఎక్కడా డీవియేట్ అవ్వకుండా అదే డైరెక్షన్లో ముందుకెళ్ళిపోతున్నాయంట. అలా ఇవ్వటం జరిగింది క్వశ్చన్లో. ఏదన్నా ఛార్జ్డ్ పార్టికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోకి వెళ్తే టర్న్ అవుతుంది, ఏదన్నా ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి వెళ్తే ఆ పర్టికులర్ ఛార్జ్ ఆపోజిట్ ఛార్జ్ వైపుకి అట్రాక్ట్ చేయబడుతుంది. ఈ 2 జరగకుండా ఛార్జ్డ్ బీమ్ అలాగే అదే డైరెక్షన్లో ముందుకు వెళ్ళిపోయింది అంటే అర్థం ఏంటి, ఈ ఎలక్ట్రికల్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకదానికొకటి క్యాన్సిల్ అవుతున్నాయని అర్థం. అంటే ఒకదానికొకటి సమానంగా ఉన్నాయని అర్థం. అంటే FB = FE. ఈ 2 ఈక్వల్ అవ్వడం వలన ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ మీద ఎటువంటి ఫోర్స్ అప్లై అవ్వకుండా అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వెళ్ళిపోయినాయి. ఇలా వెళ్ళిపోవడం వలన ఇవి ఎటువంటి ఛార్జ్డ్ పార్టికల్స్ అయి ఉంటాయి అనేది మనం చెప్పవలసి ఉంది. అలాగే అలా చెప్పిన పార్టికల్ ఆన్సరు 2-3 రకాల ఆన్సర్లు కూడా ఉండడానికి అవకాశం ఉంది. వై ఈజ్ ద ఆన్సర్ ఈజ్ నాట్ యూనిక్ అంటే ఆన్సర్ యూనిక్గా ఒకటే ఆన్సర్ ఎందుకు కాదు 2-3 ఎందుకు అయినాయి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. అదే మన మోటివ్. ఇక్కడ ఒక రకంగా మనం ఏం చేస్తున్నామంటే థామ్సన్ అనే సైంటిస్ట్ యొక్క ఎక్స్పెరిమెంట్నే చేస్తున్నాం. ఈయన ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు చేశాడంటే యాటమ్ డివిజిబులా ఇండివిజిబులా అనేది టెస్ట్ చేయడం కోసం చేశాడు. ఇది చేయటం వలన అతనికి ఏం తెలిసిందంటే యాటమ్ ఈజ్ డివిజిబుల్, అంటే యాటమ్ని మనం విడగొట్టవచ్చు, ఎలాగా ఎలక్ట్రాన్స్గా ప్రోటాన్స్గా విడగొట్టవచ్చు అని అతను తెలుసుకున్నాడు. కానీ అతను కనుక్కుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రాన్స్ మాత్రమే. ఈ ప్రయోగం ద్వారా అతను కనుక్కుంది ఎలక్ట్రాన్స్ మాత్రమే. యాటమ్ని విడగొట్టచ్చు, ఆ యాటంలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది కనుక్కున్నాడు థామ్సన్ ఇదే ఎక్స్పెరిమెంట్ చేసి. ఇప్పుడు మనం కూడా అదే ఎక్స్పెరిమెంట్ మీద ఒక ప్రాబ్లమ్ని చేస్తున్నాం. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను ఏ క్వాంటిటీస్ ఇచ్చారో. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత, B = 0.75 టెస్లా. అలాగే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత, 9 × 10⁵ వోల్ట్ పర్ మీటర్. అలాగే పొటెన్షియల్, ఆ ఛార్జ్డ్ పార్టికల్స్ని యాక్సిలరేట్ చేస్తున్న పొటెన్షియల్ V =
15 kilovolts, that is equal to 15 into 10 to the power of 3 volts. ఇప్పుడు మనం ప్రాబ్లమ్ రిజాల్వ్ చేద్దాము. ఈ రెండు ఫోర్సెస్ ఈక్వేట్ అవటం వలన మనకేం తెలుస్తుందంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా BeV, V అంటే వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్, ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ క్యాపిటల్ E. ఇక్కడ E ఆ చార్జ్డ్ పార్టికల్స్ యొక్క ఛార్జ్, క్యాపిటల్ E అనేది అక్కడ అప్లై అవుతున్న ఎలక్ట్రికల్ ఫీల్డ్. ఈ క్యాన్సిల్ అవుతాయి, దట్ ఇంప్లైస్ V ఈజ్ ఈక్వల్ టు E బై B. అలాగే ఈ చార్జ్డ్ పార్టికల్స్ని యాక్సలరేట్ చేస్తున్న పొటెన్షియల్ దానికి కొంత కైనెటిక్ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. ఆ కైనెటిక్ ఎనర్జీ అంతా 12mv² ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ V. ఇది పొటెన్షియల్ ఎనర్జీ, అదే పొటెన్షియల్ ఎనర్జీ వీటికి కైనెటిక్ ఎనర్జీగా మారుతుంది. దీని నుంచి E బై m ఈజ్ ఈక్వల్ టు v² బై 2 ఇంటూ క్యాపిటల్ V. E by m is equal to V వాల్యూ అంత E by B, క్యాపిటల్ E by B. సో నేను E స్క్వేర్ బై B స్క్వేర్ ఇంటూ 2V అని రాస్తాను. ఇది ఒక ఫైనల్ ఎక్స్ప్రెషన్. ఇదే ఎందుకు రాసానో చెప్దాం. మనం ఇప్పుడు ఏ ఛార్జ్డ్ పార్టికల్స్ కనుక్కోవాలి కాబట్టి వాటి యొక్క ఛార్జ్ తెలియాలి. ప్రతి ఛార్జ్డ్ పార్టికల్ కొంత మాస్ ఉంటుంది కాబట్టి కొంత మాస్ తెలియాలి. ఈ రెండు రిలేట్ అయి ఉన్న రిలేషన్ ఇది. అందుకనే E by m అనే రిలేషన్ నేను తీసుకొచ్చాను తెలిసిన వాల్యూస్తో. ఇప్పుడు కనుక దీని వాల్యూ కనుక్కుంటే ఈ వాల్యూ అంత 9 ఇంటూ 10 to the power of 5 స్క్వేర్ కాబట్టి మళ్ళీ 9 ఇంటూ 10 to the power of 5 డివైడెడ్ బై B 0.75 ఇంటూ 0.75 ఇంటూ 2 ఇంటూ 15 ఇంటూ 10 to the power of 3. 3 3s 3 10s 30, 15 2s are 30 కాబట్టి 3 10s 30 క్యాన్సిల్ చేసాం. అలాగే 3 1s 3 0.25, అలాగే 3 3s 3 0.25. ఇప్పుడు నేను డెసిమల్ పార్ట్స్ తీసేసి ఓన్లీ ఇంటిగ్రల్ పార్ట్ ఇక్కడ రాస్తాను. 3 డివైడెడ్ బై 25 ఇంటూ 25 ఇంటూ 10 to the power of 10. న్యూమరేటర్లో ఉన్న ఈ రెండు కలిపేస్తే 10 to the power of 10 వస్తుంది. డినామినేటర్లో ఉన్న ఈ 10 ఇది కలిపితే 10 to the power of 4 వస్తుంది. అది దీంతో మల్టిప్లై చేస్తే డెసిమల్ పాయింట్స్ అని పోతాయి. సో మిగిలేది 10 to the power of 10 మాత్రమే. దట్ ఈజ్ ఈక్వల్ టు నేను దీన్ని 300 డివైడెడ్ బై 25 ఇంటూ 25 ఇంటూ 10 to the power of 8 అని రాస్తాను. 25 1s 25 12s దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని మళ్ళీ నేను 1200 బై 25 ఇంటూ 10 to the power of 6 రాస్తాను. 25 1s 25 48s that is equal to 48 into 10 to the power of 6 coulomb per kg. ఇది అక్కడ ఉన్న చార్జ్డ్ పార్టికల్స్ యొక్క E by m రేషియో. మరి ఆ చార్జ్డ్ పార్టికల్స్ ఏవై ఉంటాయి? ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ యొక్క E by m రేషియో కనుక్కుంటే వీటితో ఈక్వేట్ చేసుకుంటే తెలుస్తుంది అది అవునా కాదా అనేది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఎలక్ట్రాన్ యొక్క E by m రేషియో మరియు ప్రోటాన్ యొక్క E by m రేషియో. ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క E by m రేషియో చూద్దాము. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10 to the power of minus 19 కూలుంబ్ డివైడెడ్ బై 9.1 ఇంటూ 10 to the power of minus 31 kg. దట్ ఈజ్ ఈక్వల్ టు 9.1కి 1.6కి నియర్గా మనం రాస్తే 0.17 ఇంటూ 10 to the power of 12 కూలుంబ్ పర్ కేజీ వస్తుంది. ఇది దీని వాల్యూకి చాలా దూరంగా ఉంది. దీన్ని మరో విధంగా రాస్తే 17 ఇంటూ 10 to the power of 10 కూలుంబ్ పర్ కేజీ. చాలా దూరంగా ఉంది, అంటే చాలా ఎక్కువగా ఉంది. అంటే ఇచ్చిన పార్టికల్స్కి యొక్క E by m రేషియో దీంతో మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఆ వెళ్ళే పార్టికల్స్ ఎలక్ట్రాన్స్ కాదు. మరి ప్రోటాన్సా? చెక్ చేద్దాం. ఇక్కడ ప్రోటాన్ మాస్కి ఎలక్ట్రాన్ మాస్కి ఒక రిలేషన్ ఉంది. ప్రోటాన్ మాస్ 1837 టైమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ మాస్. అంటే ఈ వాల్యూని ఇప్పుడు మనం దాన్ని బట్టి డివైడ్ చేస్తే మనకి E by m రేషియో ఆఫ్ ప్రోటాన్ వచ్చేస్తుంది. అంటే E ప్లస్ బై ఎంపీ ఈజ్ ఈక్వల్ టు 17 లేదా 1700 రాస్తాను ఇంటూ 10 to the power of 8 డివైడెడ్ బై 1837. ఇది నియర్లీ 0.96 ఇంటూ 10 to the power of 8 వస్తుంది.
దట్ ఈజ్ ఈక్వల్ టు, దీన్ని నేను 96 × 10⁶ కూలుంబ్ పర్ కేజీ అని రాస్తున్నాను. ఇప్పుడు కనుక మీరు చూసినట్టయితే ఈ వాల్యూ ఎలా ఉన్నాయంటే, ప్రోటాన్ యొక్క ఈబైఎం రేషియో ఇచ్చిన ఛార్జ్డ్ పార్టికల్స్ యొక్క ఈబైఎం రేషియో కన్నా దగ్గరగా డబుల్ ఉంది. అంటే అక్కడ 2 పార్టికల్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు లేదా 2 తగ్గినట్టు మనం చూడాలి. ఇక్కడ మాస్ పెరిగే కొద్దీ వాల్యూ తగ్గింది. అంటే ఇక్కడ కూడా ఇంకా మాస్ పెరగాలి. అంటే ఇంకా అక్కడ ఒక ప్రోటాన్ కాదు 2 ప్రోటాన్స్ కానీ 2 న్యూట్రాన్స్ కానీ ఉన్నట్ట. ఇక్కడ ఎలక్ట్రాన్ మాస్కి ప్రోటాన్ మాస్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ బాగా తగ్గింది. అంటే ఇది దీనికన్నా ఈ వాల్యూ ఇంకా తక్కువ ఉంది కాబట్టి మాస్ ఇంకా ఎక్కువై ఉండాలి, కానీ ఛార్జ్ సేమ్ అయి ఉండాలి. అంటే అక్కడ ప్రోటాన్ కాకుండా ఇంకోటి ఏదో పార్టికల్ ఉంది కానీ దానికి ఛార్జ్ లేదు. పార్టికల్ ఉంది, ఛార్జ్ లేదంటే అది న్యూట్రాన్ అయి ఉండాలి. ఈ 2 కలిపి కనుక ఉంటే న్యూట్రాన్కి దగ్గరగా ప్రోటాన్ మాస్ ఉంటుంది. అంటే అప్పుడు చూడటానికి ఎలా ఉంది, ఈ రెండింటిని కనుక మనం దీనికి ఒక ఈబైఎం రేషియో, దీనికి కలుపుకొని మనం ఈబైఎం రేషియో వేస్తే కరెక్ట్గా అది ఎగ్జాక్ట్గా ఈ వాల్యూకి మ్యాచ్ అవుతుంది. అంటే ఇక్కడ ఇంకో ఎంపీ అంటే 2 MP అనే వాల్యూ మనం రాస్తే అప్పుడు కరెక్ట్గా ఇది 48 × 10⁶ వచ్చేస్తుంది. 2 MP అంటే 2 ప్రోటాన్లు ఒక ప్రోటాను, ఇంకో ప్రోటాన్ ఉంటే ఛార్జ్ కూడా వేస్తాం, క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ న్యూట్రాన్ తీసుకున్నాం. అంటే మనకి ఇవ్వబడిన ఛార్జ్డ్ పార్టికల్స్లో ఒక ప్రోటాను ఒక న్యూట్రాను ఉండడానికి అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రమే వాటి యొక్క ఈబైఎం రేషియో 48 × 10⁶ అవ్వడానికి అవకాశం ఉంది. మరి ఇలా ఉన్న పార్టికల్ ఏదై ఉంటుంది ఎగ్జామిన్ చేద్దాం. హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఉంటుంది, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ కనుక తీసేస్తే H+. ప్రోటాన్కి ఆల్రెడీ మనం చూసాము 96 × 10⁶ కూలుంబ్ పర్ కేజీ వచ్చింది ఈబైఎం రేషియో, కాబట్టి H+ కాదు. అలాగే డ్యూట్రాన్ అని ఒకటి, అంటే దీనిలో ప్రోటాన్ ఒకటి, న్యూట్రాన్ ఒకటి, ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఎలక్ట్రాన్ కనుక తీసేస్తే ఇది D+ అవుతుంది. D+ అంటే దీనిలో ఒక ప్రోటాన్ ఉంది, ఒక న్యూట్రాన్ ఉంది. ఇప్పుడు దీని యొక్క ఈబైఎం రేషియో దగ్గరగా 48 × 10⁶ కూలుంబ్ పర్ కేజీకి సమానం అవుతుంది. అంటే ఆన్సరు డ్యూట్రాన్ అవడానికి అవకాశం ఉంది. అలాగే హీలియం కనుక మనం తీసుకుంటే హీలియం డబుల్+, అంటే హీలియంని కనుక 2 ఎలక్ట్రాన్స్ కనుక తీసేస్తే డబుల్+లో హీలియంలో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ ఛార్జ్ డబల్ ఉంది, వాటి మాస్ కూడా 4 వింతలు ఎక్కువగా ఉంది. అంటే వీటి యొక్క ఈబైఎం రేషియో కూడా సిమిలర్గా 48 × 10⁶ కూలుంబ్ పర్ కేజీ వస్తుంది. అంటే ఆ పార్టికల్స్ హీలియం పార్టికల్స్ కూడా అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విధంగా ఆన్సర్స్ సిమిలర్గా చాలా ఆన్సర్స్ ఉన్నాయి. ఫైనల్గా అయితే మనం ఈబైఎం రేషియో నుంచి వచ్చే పార్టికల్స్ ఏంటో కనుక్కున్నాం, కానీ అవి పార్టికల్స్ సిమిలర్గా ఉన్నాయి. ఇవి 2 ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం వాడే ఆ క్యాథోడ్ రే ట్యూబ్ నుంచి మనం పంపించే గ్యాసెస్ని బేస్ చేసుకొని ఇవి 2 డిక్లేర్ చేయొచ్చు. ఇలా చేసి థామ్సన్ యాటమ్ డివిజబుల్ అని కనుక్కున్నాడు, అలాగే ఎలక్ట్రాన్స్ కూడా కనుక్కున్నాడు.